హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మనం IHMHలో ఉన్నాం. మనతో పాటు పద్మరావు సార్ ఉన్నారు. మరి ఈరోజు మనకి ఏం చేసి చూపించబోతున్నారు, మనం వంటకాల్లో ఏం నేర్చుకోబోతున్నాం అనేది తెలుసుకుందాం. బి రెడీ సార్? నమస్తే, ఎలా ఉన్నారు సార్? నమస్కారం అండి, బాగున్నాను సార్. సో ఏంటి ఈరోజు మాకు ఏం వంట చూపించబోతున్నారు మా ఆడియన్స్కి? ఈరోజు మనం ఒక కర్రీ చేయబోతున్నామండి, మటర్ పన్నీర్ కర్రీ. మటర్ పన్నీర్ మసాలా. ఎస్, సూపర్. ఓకే. సో ముందుగా కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు అండి, మనకి గరం మసాలా కావాలి, జీలకర్ర, దాల్చిని, యాలకులు, లవంగ, బిర్యానీ ఆకు, తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బేస్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ మరియు బఠానీలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత కొంచెం జీడిపప్పు పేస్ట్, తర్వాత బేస్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్. సో ప్రొసీజర్ అంటే కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకున్నారు కాబట్టి అసలు ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి. సో ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఓకే. సో టమాటాలు మస్టా సార్? టమాటాస్ కావాలండి, మస్ట్. ఎస్. ఓకే. సో ఇందులో మనం ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ ఏం వేయట్లేదు కాబట్టి, సో అండ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ వెజిటేరియన్స్. పన్నీర్ ఎలాగో చాలా ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ ఫుడ్. ఓకే. సో దేంతో పాటు అయినా కన్జ్యూమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇట్ గోస్ వెల్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ది ఫుడ్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చపాతీస్ అండ్ రోటీస్. దెన్ అదర్ కాకుండా ఏ రైస్తో పాటు అయినా సరే బాగుంటుందండి. సో వెజ్ బిర్యానీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్, బగారా రైస్ కానీ ఇంకేదైనా పులావ్స్ కానీ దేనికైనా సరే, ఒకవేళ అందులో పన్నీర్ లేకపోతే దిస్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే. సో ఒక ఆనియన్ చాలు. ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకుందామండి. అండ్ ఆనియన్స్ ఏదైతే ఉంటాయో, ఉల్లిపాయలు మన గ్రేవీస్ కోసం బేస్ అన్నమాట. ఆనియన్స్ ఎంత బాగా కట్ చేస్తే, ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే. సో గ్రేవీ కోసం బేస్ అంటున్నారు కాబట్టి చాలా చిన్నగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఎస్, కొంచెం ఇందులో యూనిఫామ్ కటింగ్ కావాలండి, వీలైనంత ఫైన్ చాప్ అండ్ మరియు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు. సో మీ దగ్గర ఆనియన్ కటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్, నిలువుగా కోస్తే కూడా చేయొచ్చండి. ఓకే, కాకపోతే నిలువుగా నేను పర్సనల్గా అంటే ప్రొఫెషనల్లీ అది అలవాటు అయిపోయింది. ఇది అలవాటు ప్లస్ నిలువుగా ఏదైతే రైస్ ప్రిపరేషన్స్ కోసం అయితే నిలువుగా కట్ చేస్తే బాగుంటుంది అనమాట. బట్ ఏంటంటే అన్ని ఆర్డర్లో ఒకే యూనిక్గా కట్ చేస్తున్నారు. ఓకే. సో ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకుందామండి. ఫైన్. సో ఉల్లిపాయలు వేగుతున్న క్రమంలో మనం టమాటోస్ చాప్ చేసుకోవచ్చు. తర్వాత దెన్ సో ముందైతే ఉల్లిపాయలు, దెన్ పనీర్ని కొంచెం క్యూబ్స్ కట్ చేసి పెట్టుకుందాము. సో అంటే మనకి కొలత ఏమన్నా ఉంటుందా? ఇంత ఈ ఆనియన్స్, ఇది పనీర్ వచ్చేసి ఒక 200 grams పనీర్ అండి. దానికోసం ఒక యావరేజ్ సైజ్ 2 ఆనియన్స్ సరిపోతాయి. ఒక 5 టమాటోస్, 5 to 6 టమాటోస్, 200 grams పన్నీర్కి. ఎస్. ఓకే. సో పన్నీర్ని ఒక మీడియం సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం ఇలా. ఓకే. సో బఠానీ అయితే ఎలాగో మనకి ఉజ్జాయింపుగా వేసేసుకోవచ్చు. మిగతాయి మాత్రం కరెక్ట్గా 200 grams పన్నీర్కి ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజులో, అంటే టమాటాలు 5 నుంచి 6 చిన్నగా మీడియం సైజ్. ఎస్. సో మీరు అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ప్రొసీజర్ ఈజీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంకోటి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకొని చుట్టూ పెట్టుకున్నాను అనుకోండి, దాని వండేయచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ పెద్దగా కూరగాయలు ఏం లేవు కాబట్టి పన్నీర్ కట్ చేయడానికి పెద్ద టైం పట్టదు. ఉల్లిపాయలు చాప్ చేయాలి, దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ ది కుకింగ్. సో స్టార్ట్ చేసిన తర్వాత టమాటాలు అప్పుడు కావాల్సినప్పుడు చాప్ చేస్తాం. ఎస్. ఓకే. సో ముందుగా మనం రేంజ్ ఆన్ చేసుకుందాం. శ్రీవారి ప్రొడక్ట్స్లో మనకి ఆయిల్ దగ్గర నుంచి గోధుమ పిండి, రకరకాల మసాలు అన్నీ దొరుకుతున్నాయి. సో ఏ మసాలా కావాల్సిన మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఒకసారి టేస్ట్ చేయండి, డెఫినెట్గా మళ్ళీ వాడతారు.
సో ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ తీసుకుంటున్నాం సార్. సో కొద్దిగా ఆయిల్. సో ఉల్లిపాయలకి సరిపడా ఆయిల్. జనరల్గా ఈ రెసిపీ ప్రకారం అయితే ఈ గిన్నె కవర్ బేస్ కవర్ అయ్యేంత ఆయిల్ తీసుకోవడం బెటర్ అండి. అంటే ఇలాంటి బౌల్స్ అయితే కొంచెం మనకి ఈజీగా ఫ్రై అవుతాయి అండ్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. విజిబిలిటీ అండ్ ఇంకోటి ఏంటంటే హీట్ మంచిగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట వాల్యూమ్ మొత్తం. సో ఉల్లిపాయలు కానీ ఏమైనా వెజిటబుల్స్ మీట్ కూడా త్వరగా కుక్ అవుతుంది, హీట్ అన్నిటికీ యూనిఫామ్గా తగులుతుంది అనమాట. ఓకే, సో ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో ముందుగా కొద్దిగా జీలకర్ర, ఫ్లేమ్ కాస్త తక్కువ పెడదాం, కొద్దిగా జీలకర్ర, దాల్చిని, ఓకే, బిర్యానీ ఆకు. సో కొంచెం జీలకర్ర, 2-3 దాల్చిన చెక్క, ఒక్క బిర్యానీ ఆకు, కొద్దిగా లవంగిలు ఒక 6-7 లవంగాలు. సో తర్వాత యాలకులు ఒక 5. ఓకే, మార్నింగ్ పిల్లలకి బాక్సులు కూడా పెట్టచ్చు ఐ థింక్ ఈజీగా. ఏదైనా రైస్ చేసుకొని, రోటీ కానీ రైస్ కానీ ఏదైనా. సో గరం మసాలా ఎప్పుడైతే ఆయిల్లో ఫ్రై అవుతుందో ఈ ఆయిల్లోన ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా డిస్పర్స్ అవుతాయి. సో ఆ ఆయిల్ని మనం మీడియంగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకున్నాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఓకే, సో ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. సో ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అవ్వడం కోసం కావాల్సినంత ఉప్పు వేస్తున్నామా సార్? మళ్ళీ లైట్గా ఇంకోసారి టేస్ట్ బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి ఇంకొంచెం మళ్ళీ అప్పుడు వేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. జస్ట్ ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 200 గ్రామ్స్ పన్నీర్ అని మనం లెక్క పెట్టుకుంటే అక్కడ నుంచి మిగతా అన్ని ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్, 1.5 స్పూన్ వేసుకున్నాం, చిన్న సైజు స్పూన్తో. సో అల్లం వెల్లుల్లి అక్కడక్కడ అంటుకుంటుంది, అప్పుడు మాత్రం మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం కలపాలి, బేస్ తగలకుండా. దెన్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం టమాటోస్ వేసిన తర్వాత ఎలాగో అది సెట్ అయిపోతుంది. కానీ అప్పటివరకు అంటిన అల్లం వెల్లుల్లి మాడకుండా కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీరు టమాటాలు కట్ చేయాలా? సో స్లో ఫ్లేమ్ మీద పెడతాను. ఈలోపు టమాటోస్ చాప్ చేసుకుందాం. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అల్లం వెల్లుల్లి మసాలా వేస్తే అప్పుడు వస్తుంది ఘాటు. చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగుతున్నాయి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఆ బ్రౌనిష్ వచ్చి ఆనియన్స్ అన్నీ. దాంతోపాటు యాలకులు కూడా వేసాం కదా, సూపర్ అరోమా ఉంటుంది. లవంగాలు ఎలాగో మంచిది. మసాలాలు తగ్గించమని చాలా మంది చెప్తుంటారు, కానీ కొంచెం మోతాదులో మసాలా వేసుకుంటేనే ఎక్కడైనా టేస్ట్ అనేది. లిమిట్లో మసాలా తీసుకుంటే మటుకు, ఎందుకంటే మన ఇండియన్ కుకింగ్ ని మసాలా లేకుండా మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో లిమిట్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే అదే స్థాయిలో ఒకవేళ మసాలాలు కనుక ఎక్కువ స్థాయికి మించి వేసామనుకోండి, ది బేస్ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్స్ అయితేనే అవి చచ్చిపోతాయి, అవి మిస్ అయిపోతాయి. సో ఉల్లిపాయలు వేగాయండి. మనం ఇప్పుడు ఇందులో టమాటోస్ వేద్దాం. టమాటా కూడా చాలా చిన్నగా, అలా అని టమాటా ప్యూరీ వద్దు, టమాటా ముక్కలే వేసుకోవాలి కానీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన బెస్ట్ ఆప్షన్ ఆల్వేస్ గో ఫర్ లోకల్ అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్. టమాటా ప్యూరీ వాడొచ్చు ఒకవేళ మనకి టమాటో ఒరిజినల్ రెగ్యులర్ టమాటో అవైలబిలిటీ లేదు అంటే టమాటో ప్యూరే, అదర్వైజ్ ఆల్వేస్ గో ఫర్ ఫ్రెష్ టమాటో. ఓకే,
సో టమాటాలు కొంచెం కుక్ అవ్వాలండి. మనం ఇప్పటిదాకా వాటర్ వేయలేదు ఇందులో. వాటర్ ఇప్పుడే వేయొద్దు. వాటర్ ఏమి వేయద్దు, వేయకూడదు, ఇప్పుడే వద్దు. కొంచెం అయ్యాక వేద్దాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి. సో ఎలాగో సాల్ట్ వేసాం కాబట్టి ఆ టమాటాలో ఉన్న రసం కూడా మొత్తం అంతా బయటకు వచ్చి మిక్స్ అయ్యే వరకు వేపుకుంటూనే ఉండాలి. సో స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఇప్పుడు కాసేపు మూత పెడదాం. ఆహా, ఒక్కసారి అలా మూత దిగానే ఆరోమా జీ అని కొట్టింది. ఎస్, సో టమాటోస్ వేగిపోయాయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని ఇందులో మనం యాక్చువల్ సీజనింగ్స్ ఏవైతున్నాయో మన ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. ముందుగా కొద్దిగా పసుపు. సో పసుపు కొలత ఎంత అని అడగొద్దు, సో రెగ్యులర్గా వండేవాడికి తెలుసు. రెగ్యులర్గా ఉండేటట్టు. దెన్ ఇంకోటి ఏంటంటే పసుపు కూడా మళ్ళీ పచ్చి ఫ్లేవర్ అంతా పోయేంత వరకు కాస్త ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత కొద్దిగా కారం. మనం పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేయాలి. కొంచెం కారం వేయచ్చు, ఆప్షన్. మనకు కావాలంటే వీ కెన్ మిర్చి కూడా వాడచ్చు, గ్రీన్ చిల్లీస్ కూడా వాడచ్చు అండి. ఓకే, తర్వాత కొద్దిగా ధనియాల పొడి. సో ఏం వేసాం చూసారు కదా, బాగా వేగిన తర్వాత పసుపు, తర్వాత కారం వేసాం, మిర్చి పౌడర్, ఆ తర్వాత ధనియాల పొడి. ఓకే, ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాం కాస్త. సో ఇంకా ఇప్పుడు దాకా మనం వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ వేయలేదండి. సో ఆ టమాటాలో నుంచి వచ్చిన వాటర్ అండ్ మనం ఉప్పు వేసాం, సాల్ట్ వేసాం కాబట్టి దాన్ని బట్టి ఇప్పటి వరకు మగ్గిపోయింది బాగా. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. సో లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, వాటర్ వేడి చేసి కొంచెం గోరువెచ్చగా పక్కన పెట్టుకొని ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ ఉంటుందని ఇంతకుముందు కూడా సార్ చెప్పారు. బెటర్ మీ దగ్గర ఫ్లాస్క్ ఉంటే గోరువెచ్చగా వస్తుంది, మరి ఈ వేడిగా కాదు. ఓకే, సో ఇప్పుడు కాస్త ఫ్లేమ్ పెంచుకుందాం. ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఈ గ్రేవీ మంచిగా ఈ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కారం ఏదైతే ఉందో పసుపుది యాక్చువల్గా మెయిన్ ఫ్లేవర్ కాస్త స్మెల్ రాకుండా ఉండేది ఇంకొంచెం స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై కానిద్దామండి. ఓకే, ఆ తర్వాత వి విల్ గో ఫర్ ది జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్ మస్ట్ సార్, మన ఇంకా టేస్ట్ కోసము, రిచ్నెస్ కోసం అన్నమాట. ఓకే, సో ఇంట్లో లేదు జీడిపప్పు ఎలా ఇప్పుడు అని ఏం టెన్షన్ పడొద్దు. సో కాజు పేస్ట్ ఏంటంటే టేస్ట్ కోసం అండ్ చూడడానికి రిచ్నెస్ గా కనిపించడం కోసం. ఒకవేళ ఎస్కేప్ చేయొచ్చు, లేదు కాదంటే కొబ్బరి పొడి వాడొచ్చు. ఓకే, కొబ్బరి పేస్ట్ వాడొచ్చు, పల్లి పేస్ట్. అది లేదంటే నేను అక్కడికి రాబోతున్నా. అది లేదంటే జస్ట్ పల్లీలు కాస్త లైట్ గా ఫ్రై చేసి నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసి అది మిక్సీలో వేసి కాస్త ఫస్ట్ వాటర్ వేయకుండా తర్వాత వాటర్ వేసి పేస్ట్ చేసి అది కూడా వాడచ్చు. పేదవాళ్ళు జీడిపప్పు ఏది అంటే పల్లీయే కాబట్టి ఈజీగా దొరికేస్తుంది. సో దీన్ని ఇట్లా స్లో ఫ్లేమ్ మీద ఇంకాసేపు ఉడకనిద్దాం. ఓకే, సో పేస్ట్ వేయడం ఫైన్. సో జీడిపప్పు పేస్ట్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో దీనికి ఎంత మోతాదు అని ఏం లేదు కదా సార్. దీనిలో ఉజ్జాయింపుగా ఒక 2 స్పూన్స్ వేద్దామండి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఏదో క్రీమ్ యాడ్ చేసినట్టు లుక్ వస్తుంది మనకి. వాటర్ కూడా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడం కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. అది చూసి బట్టి ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఈవెన్ చపాతీల్లో కావాలన్నా కొంచెం గ్రేవీషే ఉండాలి, మరీ ఫ్రైలా ఉంటే తినలేరు కాబట్టి. ఈ చపాతీస్, బ్రెడ్స్ దీనికైనా సరే ఆల్వేస్ బెటర్ టు బీ హ్యావింగ్ లిటిల్ గ్రేవీ. ఓకే, సో ఫ్లేమ్ ఇంక్రీజ్ చేద్దామండి. సో మసాలాలు ఏమీ వేయలేదు మనం, ధనియాల పొడి, కారం, సాల్ట్, కొంచెం పసుపు. ఇప్పటి వరకు పసుపు, ధనియాల పొడి వేసాం అంతే. ఉప్పు, కారం, ఇంకా జీడిపప్పు పేస్ట్ వేసాం. జీడిపప్పు పేస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని గ్రీన్ పీస్ వేసుకుందాం ముందు. మీకు ఫ్రోజన్ దొరుకుతాయి, లేదు అంటే పచ్చివి 1 నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాడుకోవచ్చు.
ఫ్రెష్ గ్రీన్ పీస్ వాడచ్చు, ఫ్రోజన్ వాడచ్చు. ఓకే, లేకపోతే ఫ్రెష్ గ్రీన్ పీస్ ఏవైతే మనం ఒలిచి పెట్టుకుంటామో అవి వాడచ్చు. సో ఫ్రెష్గా ఉంటాయి అవి కూడా. ఎస్. ఓకే, సో గ్రీన్ పీస్ ఫ్రోజన్ అయితే ఆల్రెడీ కుక్ అయి ఉంటాయండి. సో మనం ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుంది, కష్టపడక్కర్లేదు వాటి కోసం. ఓకే, లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఇందులో పన్నీర్ యాడ్ చేద్దాం. సార్ పన్నీర్ ఫ్రై చేయాల్సిన లేదా? లేదండి, అవసరం లేదు, డైరెక్ట్గా వేయచ్చు. ఎందుకంటే ఈ గ్రేవీలోనే మనం కాస్త పన్నీర్ని కుక్ అయ్యేటట్టు చూసుకుందాం. సో పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్, మరీ పెద్దగా కాకుండా అలా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకున్నాం కాబట్టి. సో పన్నీర్ వేసిన తర్వాత మనం పన్నీర్ని ఇలా కలుపుకోవాలి. ఈ స్పూన్ ఏదైతే ఉందో అది పన్నీర్ ముక్కలకి తగలకుండా మసాలాలోనే స్పూన్ తిరిగేటట్టుగా. ఓకే, ఇంకా వాటర్ అవసరం లేదు కదా సార్? వాటర్ క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఫ్లేమ్ని కొంచెం ఇంక్రీజ్, మీడియం సైజ్ ఫ్లేమ్ పెట్టి దీన్ని ఇంకొక మూత పెట్టేద్దాం. సో వేయాల్సింది ఏం లేదు, అన్ని వేయాల్సింది ఏం లేదు. లాస్ట్ జస్ట్ బిఫోర్ రిమూవింగ్ కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. ఓకే, ఆల్ రైట్. పన్నీర్ వేసిన తర్వాత జస్ట్ ఒక 3 to 4 minutes కుక్ చేసాం. మరి ఇప్పుడు చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది. మటర్ పన్నీర్ మసాలా అదిరిపోయింది. ఆ స్మెల్, అరోమా చూస్తుంటేనే అర్థం అవుతుంది. సో సాల్ట్ అవన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయినాయి అన్ని తెలియాలి అంటే ఆ స్మెల్ తోటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిపోద్ది, లేదు అన్ని కరెక్ట్ యాడ్ అయినాయి అని. అవును. సో లాస్ట్కి వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. ఇందులో గరం మసాలా వేసిన తర్వాత ఇంకా ఉంచాల్సిన అవసరం లేదా సార్? ఇంకా ఉంచాల్సిన అవసరం, ఒకసారి తిప్పి తీసేయండి, జస్ట్ కలిపేసి తీసేసుకోవాలి. సో ముందైతే మనం ధనియాల పొడి వేసాం, గరం మసాలా వేయలేదు. సో మిర్చి పౌడర్, ధనియాల పొడి వేసాం. సో ఫైనల్గా ఎంటైర్ ప్రొసీజర్ అయిపోయింది, ఉడికిపోయింది, కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు కొంచెం పైన ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి దించేసుకోవచ్చు. ఇంకా ఇంకొంచెం ఇంకా స్పైస్ లెవెల్స్ కనుక ఏమైనా ఉంటే ఇంకేమైనా అడ్జస్ట్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. కసూరి మేతి వేయొచ్చు, లేదు ఇంకా కొంచెం అబ్సల్యూట్ స్పైస్ లెవెల్ 0 ఉండాలంటే క్రీమ్ యాడ్ చేయొచ్చు, బటర్ యాడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పీపుల్ కూడా స్పైసీ ఎక్కువగా తినడం లేదు, తగ్గించేస్తున్నారు. ఈ హెల్త్ ఇష్యూస్ అవి వచ్చిన తర్వాత కొంచెం స్పైసీ తక్కువగా తినడం బెస్ట్, అదే అలవాటు చేసుకోవడం బెస్ట్. ఎస్. సో ప్రెజెంటేషన్ చూద్దామండి. సో వేడి మటర్ పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. సూపర్ సార్, థ్యాంక్ యూ. కళ్ళ ముందే ఇంత అద్భుతంగా వండి పెట్టిన తర్వాత టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు, కానీ నోరు ఆగదు, చూడాలనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. రోటీలో అయినా, రైస్లో అయినా, లేదు పన్నీర్ అది లేకుండా వెజ్ బిర్యానీ తయారు చేసుకుంటారు, దాంట్లో అయినా, చపాతీలో అయినా అద్దరిపోద్ది. సో అస్సలు మిస్ కాకుండా ప్రొసీజర్ అంతా చూసారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి.